హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగుంది. చాలా రోజులు అయిపోయింది వీడియో తీయక, అందుకని తీస్తున్నా. ఇక పెద్దమ్మ ఏంటి వేరే కిచెన్, మళ్ళీ వేరే ప్లేస్, మళ్ళీ మా అక్కలకి కనబడుతుంది ఇంకా చూస్తున్నాను. ఇది మా పెద్దమ్మ ఇంటికి వచ్చినాం సమ్మర్ హాలిడేస్ అని. మీరు సమ్మర్ హాలిడేస్లో ఏమేమి చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అంత వేరే ఇంట్లో ఏడికి పోతున్నాను. వీడియో ఏంటంటే చపాతి పట్టుకుని ఇందాక వీడియో తీసుకుందాం అనుకొని ఇప్పుడు వచ్చినాం. ఫస్ట్ మీ పిల్లలు ఎప్పుడైనా చపాతి తినకపోతే ఇలా చేయండి, కంపల్సరీ తింటారు. ఫస్ట్ చపాతి నేను సగం తీసేదా, అందుకే మీరు ఫస్ట్ చపాతి ఉంటుంది కదా, దీన్ని రోల్ చేయండి చిన్నగా. నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసుకుని పెట్టాను. వీడియో తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయింది. మళ్ళీ తర్వాత అర్థమైంది ఇది సరిగ్గా రా, ఇట్లాంటి సరిగ్గా రాదు. ఇలా తీసుకొని కట్ చేసుకున్నాం, చాక్ తోటి కట్ చేయాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం, ఇలా కట్ చేశాను కదా, ఇలా తీసాను కదా, అలానే ఉంచాను. అసలు దాన్ని ఏం చేయకూడదు. మళ్ళీ కాబట్టి విడివిడి వేస్తే వేరే రెసిపీ అవుతుంది. చాక్ కూడా పెట్టుకున్నా, చాక్ తోటి వస్తుంది, చాక్ తోటి వస్తుంది కట్ చేస్తాను. మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా, పక్కన గుడ్ కూడా చూసారేమో నాకు తెలుసు. మళ్ళా దీన్ని సగం విడివిడి వేస్తాను, అందుకే నేనేం చేయగలను. ఇప్పుడు విడివిడి అయిపోతే ఏం కాదు, వదిలేయండి. చేస్తాను గాయస్, పక్కన చేసేసి ఇది ఇట్లా చేయాలి. అంతా బయటకు రావాలి కాబట్టి కానీ ఇంకేమైనా పెద్ద ఉంటే నేను ఇట్లా పక్కన ఇట్లా చీల్చి పడేస్తాను. చివరి మీద కోపం ఉంటుంది, దీన్ని కోపం ఇప్పుడే తెలుసు. చెండు అవుతుంది, వాళ్ళేమో మంచిగా వింటున్నారు. నేనే మీకోసం చూడండి తోకలా ఉందా. వీటిని కట్ చేయకపోతే ఇట్లనే అవుతుంది. చూడ్డానికి కొంచెం గలీజ్గా, చూడడానికి అనిపిస్తుంది కానీ తినడానికి అయితే మంచిగానే ఉంటుంది. ఇవన్నీ వేసేస్తున్నాక ఫోన్ తినిపోయింది పడుకో. వీడియో చేస్తున్నట్టు అన్నీ కావాలి. ఇప్పుడు నా దగ్గర ఏ టిఫిన్ బాక్స్ ఉంది, నాకు టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, మీకోసం టిఫిన్ బాక్స్లో చూస్తున్నాను, ఎందుకంటే మంచిగా మిక్స్ అవ్వాలి. ఇంకేం లేదా పెద్ద సరే ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇంట్లో వేసేసుకోవాలి. పైన ఇంట్లో వేడెక్కువైపోతుంది ఎండాకాలం కాబట్టి పైన ఇప్పుడే ఇలా తీసుకున్నాము. నెక్స్ట్ మా పెద్ద గుడి కూడా వేసింది, మీ ఇష్టం. కానీ నాకైతే దీనిలో గుడి కూడా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఇదిగోండి గుడి. ఇప్పుడు దీన్ని కూడా క్రష్ చేసేయాలి. ఎట్లా కూడా ఇలా కట్ చేసేయాలి. వేడి గుడ్డి డైరెక్ట్ పెద్ద మమ్మీ వీడియో వేసుకుంటాను కానీ వేసి చూసి దీన్ని కట్ చేసినాక వీడియో ఆన్ చేస్తాను గాయస్. కట్ చేసేసుకున్నా, మొత్తం చేసేసుకున్నా. చూడ్డానికి కలర్ లేకుండా అట్లా ఉంటుంది, అందుకని నేను కొంచెం కూర వేసుకుంటున్నా. ఉల్లిపాయలు అట్లా ఏమి ఉండకుండా నేను వేసుకుంటా. ఒక్క నిమిషం. నాకైతే దీంట్లో వేసేసుకుంటా. కొంచెం కూర అయితే వేసేసుకుంటున్నా, మీకు చూపిస్తాను. ఇప్పుడు చపాతీలు కలిపిన దాంట్లో ఇది వేసేయాలి. ఒక బాక్స్ వేసేసి మన దగ్గర ఎట్లా షేకింగ్ చేసిన వీడియో చేస్తా గాయస్. చేసేసిన గాయస్ అంత ఇట్లయింది. చూడడానికి గలీజ్ అనిపిస్తుంది కానీ టేస్ట్
బాగుండలేదు, అందుకని నేను వేసేసుకొని తింటున్నా. వేసేసుకున్నా. దీంట్లో మీరు అనుకుంటున్నారు కర్రీ లేదని, కానీ కర్రీ చాలా వేస్తా. 2 స్పూన్లు మీకు అనిపిస్తుంది ఇంత పెద్ద స్పూన్తో వేసిన 2 స్పూన్స్ అయినా నాకు సెట్ కాదు. మీరు కూడా ఇది ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. అలాగే ఈ ఛానల్లో కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.